హాయ్! హలో! నేను మీ దిశిత అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? ఈరోజు మన టాపిక్‌లో బూడిద గుమ్మడికాయ గురించి చూద్దామండి. దీని వలన చాలా రకాల యూజెస్ ఉన్నాయండి. దీనిలో 2 రకాలు ఉంటాయండి. ఒకటి రాసగుమ్మడి, రెండోది బూడిద గుమ్మడికాయ అండి. దీని బొటానికల్ నేమ్ వచ్చేసి కుకుర్బిటా మాక్సిమా. ఇది పంప్కిన్ ఫ్యామిలీ అని అందరికీ తెలిసిందే కదండీ! దీని వలన వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో చూద్దామండి. ఈ తెల్ల గుమ్మడికాయని చూస్తే అందంగా ఉంటుంది కదండీ! దాన్ని తీసుకొచ్చి ఎక్కువ దిష్టికి పెట్టుకుంటాము. నెక్స్ట్ వడియాలు పెట్టుకుంటాము. ఇంకా అనేక రకాల వంటకాల్లో యూజ్ చేస్తాము. బెల్లం కలిపి కర్రీ ప్రిపేర్ చేస్తాము. ఇంకా అంతే కాకుండా దాని బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయండి. అందులో కొన్ని చూద్దామండి. దీనిలో ఎక్కువ పోషకాలు ఉంటాయండి. విటమిన్ డి, విటమిన్ సి, విటమిన్ ఏ, బి1, బి2, బి6, బీటా కెరోటిన్, ఫైబర్ వంటివి వీటిలో ఎక్కువగా ఉంటాయండి. అంతేకాకుండా ఐరన్, కాల్షియం, కాపర్, జింక్ వంటి మినరల్స్ కూడా ఉంటాయి. ఇన్ని కలిగి ఉండటం వలన దీన్ని సూపర్ అండ్ ఎనర్జెటిక్ ఫుడ్గా పిలుస్తారు. ఈ తెల్ల గుమ్మడికాయ రసం తాగటం వలన బరువు తగ్గుతారు. స్కిన్ హైడ్రేట్ కాకుండా ఉంచుతుంది. దీనిలో ఉండే ఫైబర్ మలబద్ధకం నుంచి కాపాడుతుంది. ఈ జ్యూస్ ఒక క్లెన్సర్గా పనిచేస్తుందండి. ఇది ఆర్టీరియర్ డిపాజిట్గా పనిచేసి హార్ట్ అటాక్స్ నుంచి కాపాడుతుందండి. కిడ్నీలో ఉండే గాల్ బ్లాడర్స్లో ఉండే స్టోన్స్ని కరిగించడానికి దీని జ్యూస్ బాగా పనిచేస్తుంది. దీన్ని డైరెక్ట్గా తీసుకోవటం కష్టం అనుకుంటే దీనిలో కొంచెం హనీ కలుపుకొని తీసుకోవటం మంచిది. ఈ హనీ కలుపుకొని తాగటం వల్ల నిద్రలేమి అనేది కూడా దూరం అవుతుంది. ఇది బ్రెయిన్ని షార్ప్గా ఉంచడంలో తోడ్పడుతుంది. దీనిలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలానే ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది బ్లడ్ని క్లీన్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇంకా స్కిన్ని బాగా డిటాక్స్ చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు శరీరాన్ని టాక్సిన్ నుంచి బయటికి పంపించడంలో ఉపయోగపడుతుంది. దీన్ని తరచూ తీసుకోవటం వలన మంచి హెల్త్ మన సొంతం అవుతుంది. ఈ స్కిన్కి మాత్రం యాంటీ యాక్ని, యాంటీ ఎక్స్ఫోలేటర్గా పనిచేస్తుంది. చర్మం కింద పొరల్లో పాత కణాలను తొలగించి క్రొత్త కణాలను సృష్టించడంలో కూడా ఇది సహాయపడుతుంది. ఈ గుమ్మడి రసం వలన ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. అంతేకాకుండా అనేక రోగాల నుంచి, ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడి సురక్షితంగా ఉంచుతుంది. బాడీలో వేడిని తగ్గించడంలో ఇది ప్రథమ పాత్ర వహిస్తుంది. డైజెస్టివ్ సిస్టంలో వచ్చే ప్రాబ్లమ్స్ని కూడా ఇది ఫైబర్ వల్ల అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి లేకుండా చేస్తుంది. ఇది మంచి బ్యాక్టీరియాని ప్రోత్సహిస్తుందండి. గ్యాస్, ఎసిడిటీ వంటి వాటి నుంచి రిలీఫ్ని ఇస్తుంది. ఇంకా అంతేకాదండి, చాలా రకాల యూజెస్ ఉన్నాయి. ఇది ఇప్పటికంటే వేసవిలో బాగా యూజ్ చేస్తే వాటర్ కంటెంట్ అనేది తగ్గకుండా చేస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి.